పోలింగ్ బూత్ కాడ గొడవ నడుస్తుండే. ఇక్కడ 18వ వార్డు పరిగి మున్సిపాలిటీ 18వ వార్డు కాడ గొడవ నడుస్తుండే ఎస్ఐసార్ సిఎస్ఆర్ ఉంటే సార్ ఇక్కడ గొడవ నడుస్తుంది సార్ అని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళకి నచ్చ చెప్తుంటే ఈయన కూడా సిఎస్ఆర్ ఎస్ఐసార్ పిలిచిన. ఈ బషీర్ అనేది ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ వచ్చి ఆయన ఏం చేసిండు, ఆయనది బీరువా ఫ్రిడ్జ్ గుర్తుంది ఆయనది. ఆయన వచ్చి మాకు ఏం చేసాడు, చక్క 13వ తారీఖు నాడు చూస్తారని ఇది అని చెప్పి చక్క ఏం చూస్తా అన్న అని చెప్పి నేను చూస్తా అంటే జాడి దాన్ని వేసిండు అయిపోయి పిచ్చల మీద. నాకు పిచ్చల మీద అయితే ఆండీని ఇట్లా పూలవాడు ఎంట వేరే వాళ్ళు పట్టుకున్నారు, తీసుకోపోయి చక్కగా కాడ వేరే చేయాలి 70 కాడ కూర్చొని పెట్టారు. పోలీసు వాళ్ళు వచ్చి సిఎస్ఆర్ చెప్పిండు హాస్పిటల్కు అని చెప్పి చక్కగా హాస్పిటల్కి వచ్చినాను నేను. గొడవ ఎందుకు జరిగింది? వాళ్ళు వేరే వాళ్ళు గొడవ పడుతున్నారు. దాని గురించి నేను ఇంట్లో పోలీసు వాళ్ళకి పిలిచాను. నేను ఎస్ఐ సిఎస్ఆర్ ఉండే ఇన్ఛార్జ్ వాళ్ళకి ఇచ్చారు కదా సార్, జర పొద్దుగాల నుంచి చెప్తూనే ఉన్నాను కదా సార్, ఇక్కడ అంతా వీళ్ళకి పంపించండి సార్, ఎందుకు గుంపు జాతర ఉన్నారని చెప్తే నీకు ఎందుకు రా అని చెప్పి చక్క వచ్చి కొడుతూనే ఉన్నాడు. ఈ జాడీ దండి అయిపోయి ఇక పిచ్చల మీద కొడతారు అన్న ఏమని ఉంటే గిట. మీరు కూడా ఇండిపెండెంట్? మేము గిట ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, ఆయన గిట ఇండిపెండెంట్ క్యాండిడేట్. మేము నిలబడ్డప్పటి నుంచి మా మీద కక్ష ఆయనకు. ఎందుకోసం వేరే వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, నేను ఎందుకు కొట్లాడుకుంటున్నారు అని ఎస్ఐ సార్ ఉంటే సిఎస్ఆర్ ఉంటే వాళ్ళకేమో సార్ కొట్లాడుకుని ఇక్కడ రాడని చెప్తే ఆయన బషీర్ వచ్చి 13వ తారీఖు తర్వాత చూసుకుంటారా అని అంటే ఏం చూసుకుంటారా అని చెప్తే చక్క కాలే చక్క పిచ్చల మీద దాన్ని నొప్పి పడి ఆడ ఇదైతే దిగడం ఆడ నుంచి పరారైపోయి పైగా ఆయనకి ఏం మళ్ళీ ఒక మాట అనలేదు. నేను వాళ్ళు కొట్లాడుకుంటే ఈయన వచ్చి నా మీద లేకపోతే అంటున్నాడు. అయిపోయి పొద్దుగాలు గట్టే కొట్లాడికి వస్తున్నాడు పొద్దుగాల 7:30 అప్పుడు. నేను ఆడకైనా ఆయనకి ఏమంటలేను కానీ కొట్లాడుతున్నా మాటి ముందు వస్తున్నాడు. ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్, మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఆయనకంత భయం ఉంటే ఎందుకు నిలబడాలి ఎలక్షన్లో? నిలబడదు కదా. వాళ్ళు ఏమేమో చేసుకున్నాం, ఇల్లీగల్ పనులు చేసుకుంటే మేము దాన్ని చెప్పినామా? ఏం చెప్పలేము కదా. డబ్బులు వంచిరు, సారాలు వంచిరు, ఏమనలేము కదా మేము. వాళ్ళ ఇష్టం న్యాయంగా గెలుస్తున్నాం. ఫస్ట్ టైం మేము నిలబడ్డాము. మేము నిలబడ్డందుకు ఆయనకి ఇప్పుడు కోపంతో వచ్చి మాకు ఇంతకరం ఇచ్చేసి కక్ష తీసుకున్నంత అవసరమా? ఆయన కొట్టుడు మా కొట్టుడు ఏంది ఇది మా మీద? ఇది మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.